ఓకే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే డాన్సర్స్ యూనియన్, అలాగే జానీ మాస్టర్, ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాలపై పలు మీడియాలో చాలా చర్చలు రావడం జరిగింది. కానీ ఆ చర్చలన్నింటికీ ముగింపు పలికే విధంగా ఫెడరేషన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ గారిని పిలిచి, అలాగే సుమలతాదేవి గారిని పిలిచి పెద్దల సమక్షంలో చదలవాడ శ్రీనివాస్ గారు, అట్లాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అజయ్ గారు, అలాగే మా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాయేష్ గారు, మా కమిటీ సభ్యుల సమక్షంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి యూనియన్, రెండు జానీ మాస్టర్. జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి అని కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన పిదప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. కాబట్టి 26వ తేదీ యూనియన్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఒక నెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి అనేది సాయి రాయేష్ గారు, మేము ఆ యూనియన్కి వెళ్ళి సర్వసభ్య సమావేశంలో పాల్గొని తదుపరి చర్యలన్నీ కూడా అక్కడ ఆ యూనియన్ కార్యకలాపాలు ఇంకా యథావిధిగా కొనసాగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. డాన్సర్స్ ఎవరు డాన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. కార్యవర్గం కూడా సుమలతాదేవి గారి ఆధ్వర్యంలోనే కార్యవర్గం అంతా పనిచేస్తుంది. ఎవరైతే తప్పు చేశారని చెప్పి అభియోగం మోపబడ్డదో సెక్రటరీ, ఆ సెక్రటరీ మీద అయితే అక్కడ సభ్యుల సమక్షంలో మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాము. కాబట్టి రేపు 26వ తేదీ యూనియన్ యొక్క జనరల్ బాడీ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజుతో ఈ డాన్సర్స్ అసోసియేషన్ యొక్క గొడవలు ఏమీ లేవు. అంత ప్రశాంత వాతావరణంలో మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఫెడరేషన్ అంటే 24 కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ హెచ్చు తగ్గులు, ఒకళ్ళు ఇగోలు అటువంటి ఏమి ఉండవు. ఒక చిన్న విషయాన్ని కొంచెం పెద్దగా చేయొద్దని మా కార్మికులు, ఎందుకంటే మేము షూటింగ్లు చేసుకునే వాళ్ళం, మాస్టర్ ఉంటేనే డాన్సర్లు ఉంటారు, ఒక 23 సంఘాలు ఉంటేనే ఫెడరేషన్ ఉంటుంది. కాబట్టి అందరం కూడా చిన్న చిన్న తప్పుల్ని మా ఇంటి తప్పులుగా భావించుకొని అందరం కూడా సరి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సినీ కార్మికుల పక్షాన మీడియా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే నేనంతా కూర్చొని మాట్లాడటం జరిగింది. అండ్ సార్తో కూడా, శ్రీనివాస్ సార్తో అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ. అలాగే ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఒక వారం రోజుల నుంచి కూడా ఆ చొరవ తీసుకోవడం జరిగింది ప్రతి ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా. కానీ ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీ నుంచి చదలవాడ శ్రీనివాసరావు గారు ఇవాళ విషయం తెలిసిన వెంటనే వారిని పిలిపించి మాట్లాడటం, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పలు విధాలుగా ఈ యొక్క సమస్యని సద్దుమణించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఇంకొకటి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను,
చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్ట్ మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా ఏమంటారు కూర్చోబెట్టి చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ను కానీ. దాని తర్వాత ఇప్పుడు యూనియన్ సమస్యల్ని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి దీని సమస్యను క్లియర్ చేయండి అని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. ఇది గత కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకే పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నది. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకే పూర్తిగా చెందేలా చేయండి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇది కూడా చెప్తున్నా, చిరంజీవి సార్ ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ మన ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయండి అని చెప్పి బాలా సార్ కూడా దీని గురించి తీసుకోవడం జరిగింది. ఇందాక మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని కానీ అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు అండ్ చాలా థ్యాంక్స్ సార్. ఇది కుటుంబంలో జరిగిన చిన్న ఇష్యూస్ దాని గురించి చిలవలు పలవలుగా అయిపోయి ఇది ఏదో రకరకాలుగా మారింది. తీరా చూస్తే డైరెక్ట్గా చూస్తే ఇక్కడ పెద్ద ఎలాంటి సమస్యలు ఏమీ కనపడలేదు. అయితే ఏంటంటే దీంట్లో ఒకటి ఏంటంటే డాన్సర్స్ అసోసియేషన్ కానీ ఫైటర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు షేరింగ్ రేషియో అని ఒకటి పెట్టారు. మేము ఎప్పటి నుంచినో షేరింగ్ రేషియో తీసేసేయండి, మొత్తం హైదరాబాద్ చేస్తే హైదరాబాద్ డాన్సర్స్ చేసుకుంటాం, ఎక్కడ ఎవరైనా కానీ నిర్మాత ఇష్టానుసారం డాన్సర్స్ని కానీ ఫైటర్స్ని కానీ పెట్టుకోవాలని చెప్పి మేము ఎప్పటి నుంచినో అడుగుతున్నాం. కానీ అది ఇప్పుడు చేస్తామని గత 3-4 అగ్రిమెంట్ల నుంచి లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే షేరింగ్ రేషియో అనేది పెట్టింది డాన్సర్స్ యూనియన్ పెట్టింది, ఫైటర్స్ యూనియన్ పెట్టింది. కానీ షేరింగ్ రేషియోలో మెడ్రాస్ నుంచి వచ్చే డాన్సర్స్కి మెడ్రాస్ ఒక కోఆర్డినేటర్, హైదరాబాద్ నుంచి వచ్చే డాన్సర్స్కి హైదరాబాద్ ఒక కోఆర్డినేటర్. ఇట్లా ఇద్దరు కోఆర్డినేటర్లు అనేది తప్పు, ఎవరో ఒకరినే పెట్టుకోండి, ఇట్లా మా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అన్నాం. డెఫినెట్గా ఈ ఇష్యూస్లోంచి డెఫినెట్గా సార్ట్అవుట్ చేసి ఒకటే కోఆర్డినేటర్. ఇలా ప్రొడ్యూసర్ల డబ్బులు కూడా ఏది తినేసి యూనియన్ కట్టకపోవటం అనేది కార్మికులు తప్పు. వాళ్ళు నిజమైన కార్మికులు కాదు. అలాంటి నిజమైన కార్మికులు కాని వాళ్ళ మీద ఎలాంటి చర్య అయినా తీసుకోండి, దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫెడరేషన్కి జానీ మాస్టర్కి ఉన్న దీనిలో ఒక స్కిల్ని ఆపే రైట్ మనకు లేదు, లీగల్గా చూసుకున్నా ఇంకెక్కడన్నా చూసుకున్నా కూడా. సో డెఫినెట్గా చిన్న ఇంటి గొడవలన్నీ పరిష్కారం అవుతూ ఇప్పుడు స్మూత్గా వెళ్ళడానికి అటు డాన్సర్స్ యూనియన్ బ్రహ్మాండంగా ఇది అవుతూ అలాగే ఫెడరేషన్ కూడా బ్రహ్మాండంగా అవుతూ ఇవాళ పొద్దుటి నుంచి చదలవాడి శ్రీనివాసరావు అచ్చంగా ఇదే పని ఎక్కడికి వెళ్లకుండా ఆయన ఫస్ట్ టైం లైఫ్లో ఫెడరేషన్కి వచ్చింది. డెఫినెట్గా ఇటు వీళ్ళ బాధలు కానీ ఇటు ఫెడరేషన్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, ఆ పచ్చగా ఉన్న ఇండస్ట్రీలో మనం ఉండాలి అనే ధ్యేయంతోనే ఇచ్చేశారు. ఇప్పుడు అలాగే
ఆవిడ చెప్పారు కార్మికులు ఎవరో కొట్టద్దు, కార్మికులు చెందాల్సింది కార్మికులు చెందాలి. 100% కార్మికులు చెందాల్సింది కార్మికులు చెందాలి. ఈ కార్మికుల కంటే ముందు నిర్మాత మొదటి కార్మికుడు. అతను డబ్బు పోగొట్టుకుంటున్నాడు, అతను ఆస్తి పోగొట్టుకున్నాడు, ఇమేజ్ పోగొట్టుకున్నాడు. అందుకని నిర్మాతని దోపిడీ చేయకుండా కార్మికులకి న్యాయం జరుగుతూ అందరూ ముందుకెళ్ళాలి. అందరూ మంచిగా ఉండాలి. మంచిగా ఉండే వాళ్ళలో మనం ఉండాలి. థ్యాంక్ యూ. సరే, మళ్ళా ఈ ఇష్యూలో ఏంటంటే బాలకృష్ణ గారు నిన్న నైట్ ఫోన్ చేశారు. ఏంటి ఇదంతా? ఇప్పుడు మన ఇంటిలో జరిగేది ఏదో అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఇలా ఉండి ఇలా ఇదలటం కరెక్ట్ కాదు. ఇమీడియట్గా అటు డ్యాన్సర్స్ యూనియన్ కానీ, ఇటు ఫైటర్స్ యూనియన్ కానీ, ఇటు జానీ మాస్టర్ కానీ, అటు సున్నత మేడం, వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ముందు మనం పబ్లిక్కి మన సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ మనం మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మీరు ముందు ఇది అర్జెంటుగా సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంతో చదలవాడి శ్రీనివాసరావు, నేను కూర్చుని, అలాగే అజయ్ గారు అందరం కూర్చుని దీన్ని సార్ట్అవుట్కి చేసాం. దీంట్లో ఈ సార్ట్అవుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇది ఒక కుటుంబంలో అందరూ అన్నదమ్ముల ఇష్యూ అనుకోవచ్చు, తల్లిదండ్రుల ఇష్యూ అనుకోవచ్చు. ఆ రకంగా సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వెయిట్ చేయగలను. వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ థ్యాంక్స్ టు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకంటే వారు కాకినాడలో షూటింగ్ చేస్తున్నారు. ఈ మీడియాలో ఇవన్నీ చూసి కూడా వారు స్పందించి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడే మంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న టైంలో ఇటువంటి కాంట్రవర్సీస్ మీడియాలో రావటం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. నన్ను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి క్లియర్ చేయండి అని చెప్పారు. నేను ఫస్ట్ నాకు అనిల్ యాక్చువల్గా బాగా తెలుసు, ప్రసన్న బాగా తెలుసు. అందరికన్నా ముందు వీరిద్దరితో మాట్లాడాను, జానీ గారితో, ఆ అమ్మాయితో. ఆ పాప మా సినిమాలో లోగడ వర్క్ చేశారు. జానీ మాస్టర్ గారికి నాకు పరిచయం లేదు. ఈరోజు వాళ్ళ వర్షన్ విన్న తర్వాత చాలా చిన్న పిల్లలు, మంచి పిల్లలు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది నాకు ఒక అనిపించింది మనసులో. నేను ఏమంటే ప్రసన్నతో మాట్లాడాను. ప్రసన్న ఇట్లా బాలకృష్ణ గారు చెప్పారు, నువ్వు కూడా రా మాట్లాడదామని. ప్రసన్న మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఎక్కడ తప్పు లేదని. వెంటనే అనిల్ గారికి ఫోన్ చేశాడు ప్రసన్న, ఇట్లా మేము వస్తాం చాంబర్కి, మన ఫెడరేషన్కి అని చెప్పారు. అనిల్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరమరికలు లేకుండా దాదాపు ఒక గంట కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటే అసలు సమస్య కనపడలే ఎక్కడ. వీళ్ళేపు అసలు లేదు, వీళ్ళేపు అసలు లేదు. మరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇందులో అసలు 1% కూడా ఎక్కడా లేదు. ఇద్దరు న్యాయం అయిపోయి ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ అమ్మాయి వర్షన్ ఏంది, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఇచ్చే డబ్బులు కష్టపడిన డాన్సర్స్కి వెళ్ళటం లేదు, మధ్యలో వాళ్ళు కొట్టేస్తున్నారని. ఏమంటే అనిల్ గారు ఏమన్నారు, అటువంటివి వస్తే మేము ఫెడరేషన్ ఇమీడియట్గా సహకరిస్తాము అని వారు చెప్పారు. ఇంక ఇష్యూ ఏది లేదు ఇక్కడ. అందుకని ఇవాళ నుంచి ఫస్ట్ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు ఏ బాడీ ఉందో అది యాజిటీజ్గా రన్ అవుద్ది, వాళ్ళ బాడీ వాళ్ళు రన్ అవుద్ది. తండ్రి లాంటి ఫెడరేషన్ తండ్రిలాగానే ఉంటుంది. బిడ్డర్ లాంటి 23 క్రాఫ్ట్స్ ప్లస్ 1 క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ కూడా ఒకటిగానే ఉంటారు. అసలు ఈ ఇష్యూ జరిగినట్టు ఎవరు లెక్కేసుకోవద్దు. చిన్న అరమరికలతో వచ్చింది, మాట్లాడుకున్నారు, ఇందులో ఇష్యూ లేదు, అంతా చక్కగా సెటిల్ అయింది. సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్ వారు జానీ గారు ముఖ్యంగా ఇండస్ట్రీ, నేను వన్ ఆఫ్ ద వెల్విషర్గా చెప్తున్నాను, ఇంత మంచి టాలెంట్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. జానీ గారు లాంటి వాళ్ళు, ఆయన ఇంకా నిర్మాతలకి కల్పవృక్షంగా మారి మంచి సాంగ్స్ తీసి మా అందరి సినిమాలు కూడా పైకి తీసుకెళ్లాలని సినిమా తల్లిని ప్రార్థిస్తూ ఇంత మంచి మీటింగ్ జరిగి 1 గంటలోనే సెటిల్ అయిపోయింది. ఎందుకంటే అందరూ కల్మషం లేని మనుషులు, కల్మషం లేని యూనియన్స్. అంచేత వారి ఆధ్వర్యంలో సుమలత గారు కర్తవ్యంలో ఒక విజయశాంతి గారి లాగా న్యాయం వైపు ఉన్నారు. మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి